శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమ నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. 18th డిసెంబర్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటం బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని బిడ్డలారా, పౌలు ఆనాటి హెబ్రీ సంఘాన్ని, నేటి విశ్వాసులైనటువంటి మనందరిని కూడా ప్రోత్సహించే విధంగా, పురికొల్పే విధంగా, మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి బలవంతులుగా చేసేటువంటి శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మీరు గమనించినట్లయితే మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట మీ, లేకపోతే నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. అసలు ధైర్యం అనేటువంటిది ఈ రోజున ఉందా? నీలో, మనలో ధైర్యం, మనం ధైర్యంగా ఉన్నాము అసలు ఈ రోజున? ఎందుకంటే ఆదికాండంలో భయం అనేటువంటిది ప్రారంభమైంది. ఆదాము ఆజ్ఞ అతిక్రమించటం వల్ల తనలోనికి భయం అనేటువంటిది వచ్చిన తర్వాత, అంతకుముందు ప్రతిరోజు చల్లపూట వేళ దేవుడు వస్తే మాట్లాడాలని ఆతృతగా, ఆశతో దేవుని యొక్క రాక కొరకు తహతాలనేటువంటి ఆదాము ఎప్పుడైతే భయం అనేటువంటిది వచ్చిన తర్వాత చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటూ ఉన్నాడు. భయం మనిషిని బలహీనపరుస్తుంది. భయం అనేటువంటిది కురంగదీసేసింది. భయం అనేటువంటిది దాక్కునే విధంగా చేసింది. అది పాపం వల్ల కలిగినటువంటి భయం అనేటువంటిది. అందుకనే నూతన నిబంధనలో మన ప్రభు వల్ల, మన ప్రభు మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ కలవరాన్ని తీసివేయటానికి దివి నుండి భూకి దిగొచ్చి మన కొరకు మనల్ని ఆయన ధైర్యవంతులుగా చేశాడు. ఆయన ఇచ్చిన రక్షణ వల్ల మనం ధైర్యపరచబడుతున్నాం. ఆయన అనుగ్రహించినటువంటి కార్యాల ద్వారా మనం ధైర్యంగా మనం ముందుకు సాగలుగుతున్నాం. మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభువును మనం కలిగి ఉన్నాము. మన ప్రభు యొక్క వాక్యాన్ని, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. వారు ధైర్యంగా ముందుకు సాగలుగుతారు. పౌలు అంటున్నాడు, మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు అంటాడు. విడిచిపెట్టొద్దు. మనుషులు ఏదో చేస్తారనో, లేకపోతే అధికారులు ఏదో చేస్తారని, నాయకులు ఏదో చేస్తారని, ప్రభుత్వాలు ఏవో చేస్తాయని భయపడిపోతూ ధైర్యాన్ని కోల్పోద్దు. మన ప్రభు మనతో ఉన్నాడు. భక్తులైనటువంటి వారు ఎంత ధైర్యంతో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొన్నారే కానీ వారి ధైర్యాన్ని విడిచిపెట్టి బలహీనలైపోలేదు. వారి ధైర్యాన్ని కోల్పోయి వారు దీనస్థితిలోనికి, లేకపోతే భయంకరమైన స్థితిలోకి దిగజారిపోలేదు. వారు ధైర్యం కూడగట్టుకున్నారు. దేవుడే మాకు ధైర్యం అనుకున్నారు. ఆయనే మాకు భరోసా, ఆయనే మా బ్రతుకు అనుకున్నారు. కాబట్టే ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఈనాడు మన పనిచేసేటువంటి స్థలాల్లో కానీ, మనం ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ, మన పరిసరాల్లో మరి మనకు తెలియనటువంటి వారు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారో, ఏం జరుగుతుందో, నిందలకి, అవమానాలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, సమస్యలకు భయపడిపోతుంటాం. ధైర్యంగా ఒక విశ్వాసిగా ఆ ధైర్యం కూడా ప్రభు ఇస్తాడు. మనం అడిగితే మన ప్రభు మనకి ధైర్యపరుస్తాడు. మన ధైర్యంగా ముందుకు సాగేటువంటి రీతిలో మన ప్రభు సహాయం చేస్తాడు. రెండవ తలంపు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అంటున్నాడు. అంటే నీవు ధైర్యాన్ని వేడవకుండా ఉంటే, ధైర్యం కలిగి దేవుని పనిలో నిలుస్తూ ఉంటే, దేవుని కొరకు ముందుకు సాగుతూ ఉంటే దేవుడిని గొప్ప ప్రతిఫలం ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. అనుకుంటూ ఉంటాం, ఏమండి నాకు ఎప్పుడు దొరికింది ఆ బహుమానం, నాకెందుకు, నేను ఉద్యోగంలో నాకు వచ్చింది, లేకపోతే నాకు వ్యక్తిగతమైనటువంటి పనుల వల్ల బహుమానాలు వస్తాయి, కానీ దేవుని పని చేస్తే నాకేం వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు భక్తుల్ని గమనించండి. ఓల్డ్ టెస్టిమెంట్లో వారు ధైర్యంగా ప్రభు కొరకు, నూతన నిబంధనలో వారు కానీ ధైర్యంగా ప్రభు కొరకు నిలిచారు, ప్రభు కొరకు పనిచేశారు, ప్రభు కొరకు ఎలాంటివైనా తట్టుకున్నారు. కాబట్టి గొప్ప బహుమానాలు, గొప్ప ఫలాల్ని వారి జీవితాలు పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మనం కూడా అట్టి జీవితం కలిగి
అటు ధైర్యాన్ని కూడగొట్టుకుంటూ దేవుని సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని సేవకుల కొరకు ధైర్యంగా నిలుస్తూ ఎలాంటి ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా వాటిలో ప్రభు ఇస్తాడు ధైర్యం. అలా సాగగలిగినప్పుడు గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు అందించగలుగుతాడు. అట్టి కృపలో ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఈ ధైర్యంతో చెరసాలను దైవ సన్నిధిగా మార్చుకున్నటువంటి భక్తులు, ఈ ధైర్యం చేత చెరసాలను సైతం మరి దైవ సన్నిధిగా మార్చుకుని దేవుని స్తుతించినటువంటి భక్తులు ఉన్నారు న్యూ టెస్టిమెంట్లో. ఆ భక్తుల్లో ఎవరో ఒక పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేయించున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు రాజేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే 103 కీర్తన 4వ వచనం సెలవిచ్చినట్లుగా కరుణ కటాక్షల్ని కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు రాజేష్కి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ తన ప్రొఫెషన్లో దేవుడు ఉన్నతంగా ఆస్వాదిస్తూ తన మరి కుటుంబ జీవితంలో కూడా ఇచ్చినటువంటి కుటుంబాన్ని బిడ్డల్ని అన్ని విధాలుగా దేవుడు ఆర్థికంగా ఆత్మీయంగా ఇంకెక్కువగా అభివృద్ధిపరుస్తూ మహిమ పొందనగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏ ఉదయమైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవా మరొక పర్యాయం మమ్మల్ని సూటిగా దేవ హెచ్చరిక చేస్తూ నాయన మా అంతరంగంలో స్వపరీక్ష చేసుకోవటానికి నా ప్రభువా దేవ మీరు అనుగ్రహించినటువంటి లేఖన సత్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ ధైర్యమును కోల్పోవద్దని అయ్యా, మరి మేము మాలో నా ప్రభు మాకైతే మీరే మాకు ధైర్యం, మీరే మాకు సర్వం, మీరే మాకు సమస్తం నా తండ్రి. ఒకవేళ ఏ పరిస్థితుల వల్ల కన్నా ప్రభు కలుగుతున్నటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రభు ధైర్యాన్ని వీడిచినటువంటి వాడుగా కోల్పోయినటువంటి వారు ఉంటుంటే అయ్యా మమ్మల్ని మీరు ధైర్యపరచండి అయ్యా. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తండి, కురింగిన వేళ్ళలో నుంచి బలపరచండి ప్రభా. అయ్యా బలహీన పరిస్థితుల్లో బలాన్ని మీరు దయచేసిన తండ్రి. మా బలమంతా నీవే మా ప్రభా, మాకు ధైర్యం సర్వం సమస్తం మీరు కాబట్టి నా తండ్రి. అయ్యా మీరు అనుగ్రహించేటువంటి అయ్యా ఆ ప్రతిఫలం కొరకు, బహుమానం కొరకు నిరీక్షించగలిగినటువంటి వారు భక్తులు ఏ రీతిగా నా ప్రభా కనిపెట్టిన ఆయన బహుమానం పొందారో దేవా, ఏ విధమైనటువంటి జై జీవితాన్ని జీవించారో ప్రభా, అటు రీతిగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ సన్నిధి రాహను చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభా. వారిని మీరు బలపరచండి. వారు చేయనటువంటి ఉద్యోగాలు, వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా అన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యం కలిగిన ఆయన ముందుకు సాగుతున్నా ప్రభా. మీరు అనుగ్రహించేటువంటి ఫలాల కొరకు, బహుమానం కొరకు కనిపెట్టేటువంటి ఆత్మీయతలు స్థిరపరచమని ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి రాజేష్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ బిడ్డకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవడానికి మీ కృపద ఇచ్చాడు. తన ఉద్యోగంలో బాధ్యతలు మీరు తోడుగా, తన కుటుంబ జీవితాన్ని మీరు ఆస్వాదించి ఇచ్చిన బిడ్డలని ఆస్వాదించి అభివృద్ధిపరచండి. అయ్యా మీ సేవలో కూడా నా ప్రభు సహకరించడానికి నా ప్రభు ఇంకెక్కువగా నాయన నీ బిడ్డకి ఆసక్తిని మీరు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.